హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రప్పల్లి. ఇప్పుడు ఉపరాష్ట్రపతి ఎలక్షన్స్ జరుగుతూ ఉన్న తరుణంలో అసలు అందరూ ఎందుకు వాళ్ళ ఆత్మాభిమానాన్ని చంపుకొని, వాళ్ళకున్నటువంటి క్యారెక్టరిస్టిక్స్‌ని చంపుకొని, చేతకాని వాళ్ళలాగా, సిగ్గులేని వాళ్ళలాగా, పనికిమాలిన వాళ్ళలాగా మన తెలుగువాడైనటువంటి జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారిని ఆయన్ని పక్కకు తోసేసి వేరే నార్త్ ఇండియా నుంచి బీజేపీ గవర్నమెంట్ ప్రపోజ్ చేసినటువంటి సో కాల్డ్ ఎక్స్‌వైజెడ్‌కి ఎందుకు మన వాళ్ళు ఓట్లేస్తూ ఉన్నారు? ఆయన్ని ఉపరాష్ట్రపతిగా ఎందుకు ఎన్నుకుంటున్నారు? ఆల్రెడీ ఇంతకుముందు ఉన్నటువంటి ఉపరాష్ట్రపతిని దించేయటం వెనక అసలు కారణాలేంటి? ఇవన్నీ మనం ఆలోచిస్తే ఇదంతా బీజేపీ ఆడుతున్నటువంటి ఒక బృహత్తరమైనటువంటి ఆట. ఇందులో మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు కూడా పావులుగా ఉన్నారు చూడండి. అది హైలైట్. ముఖ్యంగా తెలంగాణలో ఉన్నటువంటి బీఆర్ఎస్ మనందరికి తెలుసు. కేసీఆర్ అంటే తోపు, తురుము, లెజెండ్, బొక్క, బోషారని ఇంత పొడుగు చెప్తారు. కానీ ఆయన కూడా ఈ ఎలక్షన్స్‌కి దూరంగా ఉండటానికి గల కారణం ఏంటి? అంటే ఏ పద్ధతిలో ఇప్పుడు మీరు ఓటు వేయాలి, మీరు ఓటేస్తేనే ప్రజాస్వామ్యం నిలబడతది అని సొల్లు కబురు మనకు చెప్తారు కదా! కేసీఆర్ ఇప్పుడెళ్లి ఎందుకు ఉపరాష్ట్రపతి ఎలక్షన్స్‌లో ఆయన మద్దతుని ఎందుకు తెలపట్లేదు? అంటే ఈ పనికిమాలిన రాజకీయ నాయకులు వాళ్ళు చెప్పింది చేయరు, చెత్తగా బిహేవ్ చేస్తారనే కదా! మన తెలుగువాడైనటువంటి ఒక జస్టిస్ హోదాలో ఉండి అందరికీ పరిచయమైన వ్యక్తిని తెలుగువాడిని పక్కకు తోసేసి ఆడెవడో నార్త్ ఇండియన్ పెడితే వాడికి మనం ఓట్లేస్తున్నామా? ఏందిది? ఇక్కడ రెండే రెండు ఉంటాయి. ఒకటి వేస్తే ఓటు వేయాలి. లేదంటే ఓటు వేయనంటూ పక్కగా జరగాలి. దీనికి మేము దూరం అంటూ. బీఆర్ఎస్ చేసింది అదే. మేము ఉపరాష్ట్రపతి క్యాండిడేట్‌కి మేము ఓటింగ్‌లో పాల్గొనబోవటం లేదు అంది. ఏంటి సిగ్గులేనితనం? తెలుగువాడికి ఓటేయరా? అయితే బీజేపీ భయపెట్టిందా? లేదంటే బీజేపీతో మీకు బేరసారాలు ఏమన్నా కుదిరినాయా? మీరు ఓటు తెలుగువాడి కాకుండా వేరే వాడికి వేస్తే తెలంగాణ ప్రజలు చెప్పు తీసుకొని కొట్టి మొహం మీద తుప్పుకు తుప్పుకు వస్తారని ఇప్పుడు ఓటింగ్‌కి మీరు దూరమని ప్రకటించారా? అంటే యెస్. ఒక సెటిల్మెంట్ ఏదో జరిగిందంటూ వార్తలొస్తున్నాయి. ఇక ఆంధ్ర విషయానికొద్దాం. ఆంధ్రాలో ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదనుకోండి. హోదాలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా వెళ్ళి బీజేపీ పక్కనే ఎందుకు కూర్చున్నారు? బీజేపీతోనే ఎందుకు ముందుకెళ్తున్నారు? వక్ఫ్ బోర్డ్ బిల్లులో వ్యతిరేకించారు. ఆ సవరణ వ్యతిరేకించారు. ఓట్లు రిగ్గింగ్ చేయించారు. బీజేపీ గవర్నమెంట్ అండగా ఉందని తెలుసు. ఇన్ని తెలిసిన తర్వాత కూడా బీజేపీ సంకనాగడం ఏంటనేది ఎవడికి అర్థం కాని విషయం. అంటే వీళ్ళపైన గతంలో ఉన్న కేసులు, వీళ్ళ కుటుంబం పైన ఉన్న కేసులు, వీళ్ళ అక్రమ ఆస్తులకు సంబంధించిన చిట్టాలు మొత్తం బీజేపీ దగ్గర ఉన్నాయి. మోడీ, అమిత్ షా కలిసి వీళ్ళని కరెక్ట్‌గా దువ్వి, దువ్వి, దువ్వి చెక్కి వదిలేశారు. ఏమన్నా తోక జాడిస్తే దాన్ని కత్తిరించి జైల్లో చెప్పకూడు తినిపిస్తారని భయపడి వీళ్ళు ఇలా చేశారనేది అర్థమవుతుంది. ముఖ్యంగా లోక్సభలో మొత్తానికి 543 స్థానాలున్నాయి. రాజ్యసభలో 239 స్థానాలున్నాయి. వీటన్నిటి స్థానాల్లో మనం గనక చూసుకుంటే మొత్తం కలిపితే 781 ఉన్నాయి. 781లో ఎన్‌డీఏ అంటే బీజేపీకి ఉన్నది 425. దానికి వైఎస్ఆర్‌సీపీ 11 యాడ్ అయితే 436. అదేవిధంగా ఇండియా కూటమికి ఉన్నదేంది కేవలం 324. ఇదంతా మనం చూసుకున్నట్లయితే అసలు ఎందుకు ఇటువంటి దారుణమైన పరిస్థితిలో మనం ఉన్నాం? ఎవడో ఒకడు నార్త్ ఇండియను హిందీ వద్దు, నార్త్ ఇండియను త్రిభాషా విధానం వద్దు, నార్త్ ఇండియను ఈ విధానాలు మనకొద్దు అని వాళ్ళ మతతత్వ వాదం మనకొద్దని గొగ్గోలు పెట్టి రోడ్లెక్కి అరిచే ప్రతి ఒక్క నాయకుడు ఇప్పుడెళ్ళి వాళ్ళ సంకలు ఎందుకు నాగుతున్నారనేది అర్థం కాని విషయం. ముఖ్యంగా బీఆర్ఎస్, బీజేడీ ఈ 2 కూడా ఎలక్షన్స్ దూరంగా ఉన్నాయి. వీళ్ళిద్దరు గనక ఓట్లేస్తే ఇండియా కూటమికి ఎక్కువ ఓట్లొస్తాయి. కానీ వేయట్లేదే. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎళ్లి రాహుల్ గాంధీకి ఎందుకంటే ఓట్లు కుంభకోణం జరిగింది. ఓట్ల చోరీ జరిగిందని నమ్మినప్పుడు మరి ఎందుకు రాహుల్ గాంధీకి సపోర్ట్ చేసి రాహుల్ గాంధీకి తోడుగా నిలబడట్లేదంటే చివరికి ఈళ్ళంతా దిగజారుడు రాజకీయాలు, చేతకాని రాజకీయాలు, పనికిమాలిన రాజకీయాలు చేస్తున్నారనేది తేట తెల్లమవుతున్నటువంటి విషయం. మరి ఉపరాష్ట్రపతి ఎలక్షన్‌లోనే నీ వాయిస్ నువ్వు రైజ్ చేయని సో కాల్డ్ బీఆర్ఎస్, బీజేడీ, వైఎస్ఆర్‌సీపీ పార్టీలు రేపొద్దునంటే ఏదో చించుకొని ప్రజలకి సేవ చేస్తాయంట. ఏందది? ఎలా? హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ డియర్? ఒకటి మన తెలుగువాడికి వెన్నుపోటు పొడిచాడు. 2 బీజేపీ గవర్నమెంట్ భయపెడితే ఉచ్చబడిపోతున్నాయి వీళ్ళందరికీ. 3 ఓట్లు చోరీ చేసినా, మా పైన ఎక్కి త్రిభాషా విధానం పెట్టినా, మతతత్వాన్ని మా పైన రుద్దినా, ఏం చేసినా సౌత్ ఇండియా వాళ్ళు అన్నీ మూసుకొని కూర్చుంటారు.
ఎందుకంటే మేము చేతకానోళ్ళం. మా పైన కేసులున్నాయి. ఏమన్నా అయితే ఆ కేసులన్నీ తీసుకొచ్చి మా పైన రుద్ది మాకు చెప్పు కూడా తినిపిస్తారు అనేది వాస్తవం కాబట్టి, ఇప్పుడున్నటువంటి పరిస్థితులు మొత్తాన్ని ఏమీ చెయ్యలేక ఎన్‌డీఏ కూటమికి తోడుగా నిలబడ్డారనమాట. ఇందుట్లో ప్రాంతీయ అభిమానం ఎక్కడుంది? తెలుగు భాష పైన తెలంగాణ, ఆంధ్ర వాళ్ళకున్న అభిమానం ఎక్కడుంది? మన జస్టిస్‌కి మనం న్యాయం ఎక్కడ చేసుకున్నాం? మనలో ఒకడిని పక్కన ఇసిరేసాం కదా! ఇప్పుడు ఏ రాజకీయ పార్టీ వాడు ఏం మాట్లాడతాడు? బీఆర్ఎస్‌కి సిగ్గుందా? ఉందా లేదా? మరి అటువంటప్పుడు జస్టిస్ సుదర్శన్ గారికి ఎందుకు ఓటు వేయట్లేదు? చెప్పండి. సో, ఓవరాల్‌గా బీజేపీ కూడా చాలా భయపడింది ఈ ఎలక్షన్ గురించి. ఎందుకంటే 2 రోజుల ముందు నుంచే వీళ్ళు వర్క్‌షాప్‌లు కండక్ట్ చేశారు. అందరిని మొబిలైజ్ చేశారు. వేరే వాళ్ళు గెలవకూడదనేసి అన్ని పార్టీలని పిలిచి లాలూచీలాడారు, బేరసారాలు చేశారు. ఎందుకంటే ఉపరాష్ట్రపతి ఎలక్షన్‌లు కూడా వాళ్ళకి ప్రతిష్టాత్మకమే. వాళ్ళ బలాన్ని చూయించుకోవడానికి ఇప్పుడు నితీష్ కుమార్, చంద్రబాబు నాయుడు పక్కకు తొగిలితే ఇట్లా జరిగితే ఎన్‌డీఏ ప్రభుత్వం కుప్పకూలిపోతది. కాబట్టి వీళ్ళతో పాటు వీళ్ళ వెనక ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలందరూ కూడా బీజేపీకే ఉండాలి అనేది ఒక రకమైనటువంటి రాక్షస రాజకీయ క్రీడలో వీళ్ళందరినీ భయపెట్టి, బెదిరించి కేసులు తీస్తామని చెప్పేసి వాళ్ళకున్న విస్తృతమైనటువంటి అధికారాలతో ఈడీ, ఎలక్షన్ కమిషన్, అదేవిధంగా సిబిఐ, సిఐడి వీళ్ళందరినీ ప్రయోగించి వాళ్ళని ఉచ్చబోయించడానికి సిద్ధపడి వాళ్ళపైన బలప్రయోగం చేస్తా అని బెదిరించి ఓట్లు దండుకున్నారనేది ఇక్కడ తెలుస్తున్నటువంటి విషయం. మరి బీజేపీ నాయకులు సిగ్గుతో తలదించుకోవాలా? లేదంటే ఆనందంగా గంతులేయాలంటే నరేంద్ర మోడీ గారు ఒక ఫెయిల్యూర్ ప్రధానమంత్రిగా ఇండియాకి ఎప్పటికీ నిలిచిపోతాడంటూ వార్తలొస్తున్నాయి. దీనిపైన మీరేమంటారు? మన రాజకీయ నాయకులు తెలుగువాడికి అన్యాయం చేసిన దాన్ని బట్టి మీరేమంటారు? ఆలోచించండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థాంక్ యూ సో మచ్.